पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। జై శ్రీరామ్. పల్లెవాసుల వినోద కార్యక్రమాలు చాలా ఉన్నాయి గతంలో. ఇప్పుడంటే టీవీలు, సినిమా థియేటర్లు ఇట్లాంటివి చాలా వచ్చాయి. కానీ ఒకప్పుడు పల్లెవాసుల వినోద కార్యక్రమాలు ఏంటంటే బుర్రకథ, హరికథ, జాతరలు, మహాభారత నాటకాలు, వీధి నాటకాలు, భజనలు, కోలాటము ఇవన్నమాట. పల్లెవాసుల గతంలో టీవీలు పూర్తిగాను సినిమాలు పెద్ద పట్టణాలలో తప్ప పల్లెల్లో లేని కారణంగా ఆ కాలంలో ఇటువంటి కార్యక్రమాలే పల్లె ప్రజలకు ఎక్కువగా వినోద కార్యక్రమాలుగా ఉండేవి. ఇప్పుడు విషయంలోనికి వచ్చేస్తే మనం కోలాటం గురించి మాట్లాడుకుందాం. కోలాటం ఆడే వాళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ కూడా వృత్తాకారంలో నిలబడి తమ ఇష్టదేవత ప్రార్థన చేసి అనంతరం ఈ కోలాటాన్ని ప్రారంభిస్తారు. దీనిలో సుమారు 20 నుండి 40 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఆటగాళ్ల సంఖ్య మాత్రం ఎప్పుడూ కూడా సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో కాళ్లకు గజ్జలు కట్టి చూడముచ్చటగా ఉంటుంది ఆ నృత్యం. ఆట ఆడుతున్న వారి మధ్యలో నాయకుడు నిలబడి వాళ్ళందరికీ కూడా మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మధ్యలను వాయించే వాళ్ళు ఉంటారు, తాళం వేసేవాళ్ళు ఉంటారు, పాటలను పాడేవాళ్ళు వాళ్ళని అనుకరించి కోలాటం చేస్తూ ఉంటారు. ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి ఆట. కోలాటంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దానిని జడ కోలాటం అని అంటారు. దీనిని చాలా నైపుణ్యం కలిగిన వారు మాత్రమే ఆడగలరు. ఇది మన తెలుగు జానపదుల జీవితాలలో పెనవేసుకుపోయింది. పెద్దల్ని, పిల్లల్ని అందరినీ అలంకరించిన కళారూపం కోలాటం. కోలాట నృత్యం ప్రతి పల్లెలో విరామ సమయాల్లోనూ రాత్రిపూట పొద్దుపోయే వరకు కూడా చేస్తూ ఉంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందు కోలాటాన్ని కూడా ప్రదర్శించారు ఒకప్పుడు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరునాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలను బహిరంగ వేదికలోనూ ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఇక విషయంలోకి వస్తే విసనబేట మండలం చండ్రుపట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు అయినటువంటి కోలాట బృందానికి మన హైందవ శక్తి తరపున మన హైందవ శక్తి ప్రసన్న గారు కోలాటానికి కావలసినటువంటి కోలాటం కర్రలను మన హైందవ శక్తి దాతల సహకారంతో అందించారు. ఈ కోలాటం కర్రలు తీసుకున్నటువంటి నూతన కళాకారులు కూడా ఎంతో ఉత్సాహంగా కోలాటాన్ని ప్రదర్శించి అర్ధరాత్రి వరకు కూడా తమ నృత్య ప్రదర్శన, తమ కళను కూడా ప్రదర్శించారు. గతంలో కూడా మన హైందవ శక్తి ఇటువంటి కార్యక్రమాలు చేసింది, భవిష్యత్తులో కూడా మరిన్ని చేస్తుంది. మన సంప్రదాయ కళలన్నీ కూడా మరుగుపడిపోతున్నటువంటి వేళలో ఇటువంటి కార్యక్రమాలు మన హైందవ శక్తి తరపున మనం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి తోడ్పాటు అందించినటువంటి దాతలకు పేరు పేరున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో మన మహిళా అధ్యక్షులు అయినటువంటి ప్రసన్న గారు, విసనపేట ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారు, స్థానిక హైందవ శక్తి కార్యకర్తలు, స్థానిక భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రౌండ్ బాలిక జయుಗಳಿಗೆ నమో నమో, శారసి జయుಗಳಿಗೆ నమో నమో, గురు మధ్వరాయರಿಗೆ నమో నమో, గురు జయ రాయರಿಗೆ నమో నమో. దాసన
వెంకటరమణ దాసన్న మాడి గోయన్న ಗುರುಬುದ್ಧಿಗಳನ್ನೆಲ್ಲ ಬಿಡಿಸು ನಿನ್ನ ಕರುಣಾ ಕಮಸವೆಲ್ಲ ಹರನೆಕ್ಕೆ ತೊಡಿಸು ಗುರುಬುದ್ಧಿಗಳನ್ನೆಲ್ಲ ಬಿಡಿಸು ನಿನ್ನ ಕರುಣಾ ಕಮಸವೆಲ್ಲ ಹರನೆಕ್ಕೆ ತೊಡಿಸು ಶರಣ ಸೇವೆಯನಗೆ ಕೊಡಿಸೋ ಅಭಯ ಶರಣ ಸೇವೆಯನಗೆ ಕೊಡಿಸೋ ಅಭಯ ಧನಪುಷ್ಪವಾಯನ್ನ ಶಿರದಲ್ಲಿ ಕೊಡಿಸು ದಾಸನ್ನ ಮಾಡಿ ಕೊಡಿಲ್ಲ ಸ್ವಾಮಿ ಸಾಸಿರ ನಾಮನ ವೆಂಕಟರಮಣ ದಾಸನ್ನ ಮಾಡಿ ಗೋಯನ್ನ ಹೊತ್ತವರ ಕೈವ ಬಿರಿದು ಎನ್ನ ಮರ್ಯಾದೆ ರಕ್ಷಣೆ ಮಾಡಯ್ಯ ಪುರಿದು ಗುರಿ ಹೊತ್ತವರ ಕೈವ ಬಿರುದು ಎನ್ನ ಮರ್ಯಾದೆ ರಕ್ಷಣೆ ಮಾಡಯ್ಯ ಪುರಿದು ದುರಿತಗಳೆಲ್ಲವ ತರಿದು ಸೀರೆ ದುರಿತಗಳೆಲ್ಲವ ತರಿದು ಸೀರೆ ದುರಂದಾರ ಬಿಟ್ಟಾಲ ಎಮ್ಮನ್ನ ಪುರಿದು ದುರಂದಾರ ಬಿಟ್ಟಾಲ ಎಮ್ಮನ್ನ ಪುರಿದು ದಾಸನ್ನ ಮಾಡಿ ಗೋಯನ್ನ ಸ್ವಾಮಿ ಸಾಸಿರ ನಾಮನ ವೆಂಕಟರಮಣ ದಾಸನ್ನ ಮಾಡಿ ಗೋಯನ್ನ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ